అన్న జూనియర్ అడ్వకేట్గా పనిచేస్తున్న శ్రావ్య మీ గిరిజన బిడ్డ అనుమానాస్పదంగా మృతి చెందింది. అసలు ఆ మృతికి గల కారణం ఎవరు, ఇది ఆత్మహత్య లేకుంటే హత్య అనేది కూడా బయటికి రాలేదు. ఒక గిరిజన నాయకులుగా మీరు ఏం చెప్తారు దీని గురించి క్లియర్? నా పేరు మొగిల్పాక నవీన్. నేను ఎస్ఎస్ విద్యార్థి సంఘానికి ప్రెసిడెంట్గా పనిచేస్తున్నా. మనం చాలా రోజులు చూస్తూనే ఉన్నాం, రాష్ట్రంలో గిరిజనుల మీద, ఆదివాసుల మీద, దళితుల మీద దాడులు జరుగుతున్నాం. ఈ విషయానికి వస్తే ఈ ప్రభుత్వం ఇంతవరకు మొన్నటికి మొన్న చైత్ర, ఈరోజు శ్రావ్య, ఇంత జరిగినా కానీ ప్రభుత్వం ఇంత సిగ్గు తెచ్చుకోలేకపోతుంది. ఇప్పటికైనా ఈ ప్రభుత్వం సిగ్గు తెచ్చుకొని ఎవరైతే దోషులు ఉన్నారో వాళ్ళని తక్షణమే, ఈ శ్రావ్య కుటుంబానికి అయితే ఎలాంటి అన్యాయం జరిగిందో వాళ్ళ కుటుంబానికి, వాళ్ళ కుటుంబం ఏమైతే కోరుకుంటుందో ఆ తక్షణమే గవర్నమెంట్ వాళ్ళు ఏమనుకుంటే అది చేయాలి. ఎందుకంటే గవర్నమెంట్ ఇంతకుముందు ఉన్న డీజీపీ కావచ్చు, వీళ్ళంతా కావచ్చు, ఇంతకుముందు మనం చూసిన మహబూబ్నగర్ ప్రాంతంలో ఒక అమ్మాయి చేస్తే వెంటనే ఎన్కౌంటర్ చేసారు. అలాంటిదే ఇక్కడ జరగాలి, అలాంటిది జరగాలి. ఎందుకంటే అలాంటి జరిగినప్పుడే, అమ్మాయిల మీద దాడి చేసినప్పుడు ఇలాంటి హంతకులను శిక్షిస్తేనే ఏమన్నా మార్పు వస్తుంది తప్పితే, లేకుంటే ఇలా జరుగుతూ వదులుండే వ్యవస్థ. ఇలాంటి మార్పును మనం ఖచ్చితంగా తీసుకొని రావాలి. మనం అందరం ఖచ్చితంగా, మీడియా వాళ్ళైనా కానీ, పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళైనా కానీ, ఇక్కడ పోలీస్ డిపార్ట్మెంట్ గవర్నమెంట్ కూడా చెప్తున్నా, పోలీస్ డిపార్ట్మెంట్కి ఇంతవరకు ఏమంటారు, హోమ్ మినిస్టర్ లేడు, హోమ్ మినిస్టర్ వ్యవస్థ లేదు. మరి రేవంత్ రెడ్డి గారు మరి హోమ్ మినిస్టర్ లేరు, మరి మీరే అంత అని చెప్పారు. మీరున్నప్పుడే ఒక అమ్మాయి ఈరోజు చనిపోయింది, అది అడ్వకేట్ అమ్మాయి. అంటే 4వ సంవత్సరం చదువుతున్న అమ్మాయి మీదనే, ఒక అడ్వకేట్ మీదనే ఇలాంటి జరిగితే ఏం చేయలేని పరిస్థితి. నార్మల్ వ్యక్తి జరిగితే ఏం పరిస్థితి? ఒక అడ్వకేట్ మీద జరిగింది ఈరోజు, ఒక నార్మల్ వ్యక్తి మీద జరిగితే ఎవరు అడగలే. అడ్వకేట్ వచ్చి అడుగుతారు, ఒక పోలీసు వచ్చి అడుగుతారు. అలాంటి వాళ్ళ మీద దాడి జరిగినప్పుడు ఎవరు అడగాలి? ఇలాంటి ప్రభుత్వం ఉన్నప్పుడు మీకు సిగ్గు నాకు ఇంతనన్నా. ఇప్పటికైనా ఇది ఆత్మహత్య చేసుకుంది మీ అమ్మాయి అని చెప్పేసి ఆ ఫోటోలు, వీడియోలు కూడా బయటకు పెట్టడం జరిగింది కదా, దాని గురించి ఒక్కటే బ్రదర్, ఈ అమ్మాయి ఇప్పుడు ఆత్మహత్య చేసుకున్న ప్రయత్నం అమ్మాయికి లేదు భయ్య. ఎందుకంటే అడ్వకేట్ చదవాల్సిన అమ్మాయి అడ్వకేట్ చదువుతుందంటే ఎంతో మంది న్యాయం చేయాలని అడ్వకేట్ అవుతుంది. ఒక ఆత్మహత్య చేసుకునే పిరికామె కాదు, అడ్వకేట్ పిరుకోలా. ఆత్మహత్య చేసుకునే అమ్మాయికి లేదు. ఖచ్చితంగా ఇది హత్యనే అని మేము అందరం అంటున్నాం. ఖచ్చితంగా దీనికి కారకులు ఎవరో ఖచ్చితంగా గవర్నమెంట్ వాళ్ళు శిక్షించాలి. శిక్షించేంత వరకు మేము అందరం కొట్లాడతాం. జై భీమ్, జయ భారత్. ఇప్పుడు కారకులు ఎవరు అంటున్నారు కదా, కారకులు ఎవరు అని మీకు అనుమానం ఉంది? అన్న, కారకులు ఎవరు అనేది ఎవరైతే యజమాని ఉందో వాళ్ళే కారకులు. ఇంకెవరు ఉంటారు కారకులు? వాళ్ళే కారకులు ఉంటారు కదా. ఇప్పుడు ఈ అమ్మాయికి సండే ఏముంటుంది? సండే విలువాల్సిన అవసరం నీకేముంది? ఏముంది నీకు సండే? అమ్మాయి ఒక అడ్వకేట్ కదా, నీకు సండే ఏం పని? ఇంతకుముందు మిత్రులు చెప్పినట్టు, ఇంతకుముందు చైత్ర విషయంలో ఇలా మేము అందరం కొట్లాడినాం. అమ్మాయికి న్యాయం జరిగే విధంగా మేము ఇలా కొట్లాడినాం. ఇప్పుడు ఇలా శ్రావ్య విషయంలో మేము ఇలా కొట్లాడతాం. అందరూ సపోర్ట్ చేయాలని తెలియజేస్తున్నాం. థ్యాంక్ యూ. ఏమంటున్నారు అన్న? అంటే ఇప్పటి వరకు ఎఫ్ఐఆర్ కూడా చేయలేదు. పోలీసు వాళ్ళు ఏమంటారు అన్న? పోలీసు వాళ్ళు ఏమంటారు? మా డ్యూటీ మేము చేస్తున్నామంటారు. మా డ్యూటీ మేము చేసిన అయితే మేము సావేతర ముచ్చులు మా అందరిని, మా తమ్ముళ్ళని, మా అన్నలను, విద్యార్థి నాయకులు ఎందుకు అరెస్ట్ చేస్తారు పోలీసులు? పోలీసులు మీరు వాళ్ళకి సపోర్ట్ చేస్తారు కదా. ఇప్పుడు గిరిజన నాయకులుగా మీరు ఎట్లాంటి ఒత్తిడి చేశారు పోలీసులు? అంటే ఎఫ్ఐఆర్ చేయాల్సిందే అని. బరాబర్ చేయాల్సిందే, బరాబర్ న్యాయం జరగాల్సిందే. న్యాయం జరిగేంత వరకు మేము కొట్లాడతాం. తెలంగాణ రాష్ట్ర రాజధాని నడిబొడ్డున హైదరాబాద్లోని ఈరోజు న్యాయ విద్యార్థిపై హత్య జరగడం చాలా దురదృష్టకరమైన విషయం. ఈరోజు శ్రావ్య లాంటి అనేక మంది బాధితులు, ఎంతోమంది ఇట్లా అత్యాచారానికి గురయ్యారు. ఈరోజు 4వ సంవత్సరం చదువుతున్న ఆ శ్రావణిపై హత్య చేసి ఈరోజు ఇది ఒక ఆత్మహత్య చిత్రీకరించడం చాలా బాధాకరమైన విషయం. తక్షణమే నిందితుల్ని ఎన్కౌంటర్ చేయడంతో పాటు బాధిత కుటుంబానికి డబుల్ బెడ్రూమ్ ఇల్లు, ₹1 ఎక్స్గ్రేషియా వేయాలని మేము న్యాయ విద్యార్థుల తరఫున డిమాండ్ చేస్తూ ఉన్నాం. తక్షణమే నిందితుల్ని ఎన్కౌంటర్ చేయాలి. ఎన్కౌంటర్ చేసేదాకా కూడా మేము భారీ ఎత్తున ఆందోళన చేస్తామని ఈ సందర్భంగా ప్రభుత్వాన్ని హెచ్చరిస్తా ఉన్నా. నా పేరు విప్లవ్ కుమార్, LLB లా స్టూడెంట్ అసోసియేషన్ రాష్ట్ర అధ్యక్షుడు. ఏదైతే శ్రావణి మీద హత్య జరిగిందో పోలీసు వాళ్ళు ఇప్పటి వరకు ఎఫ్ఐఆర్ని బహిర్గతం చేయలేదో ఆ ఎఫ్ఐఆర్ని బహిర్గతం చేయాలని కూడా మేము కోరుతా ఉన్నాం. అదేవిధంగా అగ్రవర్ణ మహిళల మీద కానీ, అగ్రవర్ణ విద్యార్థినుల మీద కానీ ఏదైనా హత్య జరిగితే ప్రభుత్వాలు స్పందించి వెంటనే ఎన్కౌంటర్ చేస్తే కానీ మాలాంటి గిరిజన దళితుల మీద మాత్రం హత్య జరిగితే మాత్రం నిమ్మకు నీరెత్తినట్టుగా వ్యవహరించి ఈరోజు చూసి చూడనట్లుగా వ్యవహరించడం చాలా దురదృష్టకరమైన విషయం అని కూడా నేను చెప్తా ఉన్నాను. తక్షణమే ఎఫ్ఐఆర్ని బహిర్గతం చేయాలి, నిందితుడిని కఠినంగా శిక్షించి ఎన్కౌంటర్ చేయాలని నేను డిమాండ్ చేస్తా ఉన్నాను. ఈరోజు జరిగినటువంటి ఏదైతే సంఘటన ఉందో ఇది చాలా తీవ్రం, రాష్ట్రాన్ని చాలా దిగ్భ్రాంతి గురి చేస్తూ ఉంది. కేవలం
ఎస్సీ ఎస్టీల మీద మాత్రమే ఇలాంటి దాడులు జరుగుతూ ఉన్నాయి. అదే అగ్రకులాల మీద దాడులు జరిగితే ఇమ్మీడియట్లీగా గవర్నమెంట్ వాళ్ళు స్పందించి ఇమ్మీడియట్లీగా ఎన్కౌంటర్లు ఇస్తారు. దానికి ఎగ్జాంపుల్గా మనం దిశ కేసును తీసుకోవచ్చు. ఇదే దిశ కేసు మీద ఇలాంటి జరిగితే వితిన్ 1 వీక్లో వాళ్ళందరూ ఎన్కౌంటర్ చేశారు. కేవలం గిరిజనుల మీద దాడి జరిగితే లాస్ట్ టైం కూడా చైత్రాకి జరిగితే ఇలాంటివి రిపీట్ అవుతా ఉన్నాయి. ఆమెని ఖచ్చితంగా ఇది 100% రేప్ అండ్ మర్డర్ అని మేము భావిస్తా ఉన్నాం. బికాస్ ఎందుకు ఈ విషయం చెప్తున్నంటే మార్నింగ్ తను డ్యూటీకి వెళ్ళినప్పుడు పాయింట్తో వెళ్ళింది, ఈ రోజు హ్యాంగ్ చేసుకున్నప్పుడు పాయింట్ లేదు తనకి. సో ఖచ్చితంగా వీళ్ళు దీని కేసును పక్కదారి పట్టించే ప్రయత్నం జరుగుతూ ఉంది ఇక్కడ క్లియర్గా. కనీసం వాళ్ళకి ఇక్కడ జరిగినటువంటి ఎఫ్ఐఆర్ని కూడా ఇక్కడ చూపించలేకపోతా ఉన్నారు, బయటికి రిలీజ్ చేసలేకపోతున్నారు. వాళ్ళ పేరెంట్స్ని వాళ్ళందరినీ మభ్యపెట్టి పక్కా తీసుకుపోయి సెటిల్మెంట్లు చేసే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. ఇలాంటి పునరావృతం కాకుండా ఈ గవర్నమెంట్ ఇమ్మీడియట్గా చూసుకోవాలి. కేవలం దళితులకు న్యాయం, లేకపోతే గిరిజనులకు న్యాయం, రెడ్లకు న్యాయం అన్నట్టు ఖచ్చితంగా ఈ గవర్నమెంట్ అల్లే ఫాలో అవుతా ఉన్నాయి. అవి కాకుండా ప్రజలందరూ కూడా సమానంగా ఉండాలి కాబట్టి ఖచ్చితంగా న్యాయపరంగా ఏదైతే అవసరమో ఆ అవసరాన్ని ఖచ్చితంగా వాళ్ళకి ఇవ్వాల్సిందే. లేకపోతే ఖచ్చితంగా రేపు రాబోయే రోజుల్లో ప్రభుత్వాన్ని ఖచ్చితంగా ఎదిరిస్తాము. ఈ ఉద్యమాన్ని ఇంకా బలంగా ప్రజలకు తీసుకుపోతాం. ఈ ఉద్యమాన్ని ఇక్కడ ఉన్నటువంటి ప్రతి ఒక్క నాయకుడు ఎవరైనా సరే రాజకీయాలకు అతీతంగా ఒక మానవీయ కోణంలో చూసి వాళ్ళందరినీ ఖచ్చితంగా శిక్షించే విధంగా చూడాలి. ఇక్కడ ఉన్నటువంటి గిరిజన ఎమ్మెల్యేలు, దళిత ఎమ్మెల్యేలు ప్రతి ఒక్కరు కూడా మాట్లాడే విధంగా, మాట్లాడకపోతే మీరు ఎమ్మెల్యేలు ఉండి కూడా దండగా చెత్తగా కనీసం మీరు చెంచాలుగా బతకాల్సింది తప్ప వాళ్ళకి ఖచ్చితంగా న్యాయం జరిగేంత వరకు ప్రతి నాయకుడు, ప్రతి ఒక్కరు కూడా పార్టీలకు అతీతంగా ఈరోజు జరిగిన శ్రావ్యకి ఇలాంటి అన్యాయాలు మళ్ళీ కాకుండా ప్రభుత్వం కఠిన చర్యలు తీసుకుని ఇమీడియట్గా వాళ్ళకి ఏదైతే సత్వర న్యాయం చేయాలో ఆ సత్వర న్యాయం ఖచ్చితంగా చేయాల్సిందే. లేకపోతే ఈ ఉద్యమాన్ని రాష్ట్ర వ్యాప్తంగా ఉధృతం చేస్తాం అని హెచ్చరిస్తా ఉన్నాం. ఇక్కడ చూసినట్లయితే తల్లిదండ్రులు కానీ లేకుంటే గిరిజన నాయకులు కానీ ఆందోళన అయితే వ్యక్తం చేసినటువంటి మాటలు కానీ ఆ విజువల్స్ కానీ మనం చూస్తూ ఉన్నాం. ఏంటంటే ఇది ముమ్మాటికి హత్య చేసి ఇట్లా లోపల గొల్లెం కూడా పెట్టకుండా బయట నుంచి కదా గడిపెట్టారు. కనీసం సీసీ ఫుటేజ్లు ఇవన్నీ కూడా మాయం చేశారు. ఇక్కడ పోలీస్ స్టేషన్లో ఎఫ్ఐఆర్ కూడా చేయనటువంటి పరిస్థితి. ఇప్పుడు కూడా ఎఫ్ఐఆర్ చేయలేదు, దాన్ని ఎఫ్ఐఆర్ని బహిర్గతం చేయలేదు. అక్కడ అరెస్ట్ చేసినటువంటి వ్యక్తిని కూడా మళ్ళీ తెల్లవారుజామున 3 గంటలకే రిలీజ్ చేశారు. అండ్ ఇప్పుడు గిరిజన బిడ్డ కాబట్టే ఇలాంటివన్నీ జరుగుతున్నాయి. ఇట్లా గిరిజన బిడ్డల మీద ఇంత దారుణం చేస్తారు. అదే రెడ్డి కానీ లేకుంటే అగ్రకులస్తులకి ఇట్లాంటివి ఎందుకు జరగవు? అగ్రకులస్తులకు ఒకవేళ జరిగితే ఆ బిడ్డలకి తక్షణమే న్యాయం జరుగుతుంది, తక్షణమే ఎఫ్ఐఆర్ జరుగుతుంది. కానీ ఇప్పటికీ కూడా ఎఫ్ఐఆర్ చేయనటువంటి పరిస్థితులు అయితే ఉన్నాయి. ఎఫ్ఐఆర్ చేశాను అంటున్నారు కానీ దాన్ని బహిర్గతం అయితే చేస్తలేదు. తక్షణమే ఆ ఎఫ్ఐఆర్ నోటిని అయితే బహిర్గతం చేయాలని చెప్పేసి గిరిజన నాయకులు ఖచ్చితంగా న్యాయం జరగాలి. మా బిడ్డకైతే ఎట్లయితే జరిగిందో ఎవరైతే కారకులు ఉన్నారో వాళ్ళకి అట్లనే శిక్ష పడాలి, వాళ్ళని ఎన్కౌంటర్ చేయాలి. ఇదేందో మన గవర్నమెంట్ అనేది తక్షణమే దీని గురించి చర్యలు చేపట్టి న్యాయం జరగాలి. లేకుంటే రాష్ట్ర వ్యాప్తంగా కూడా గిరిజన నాయకులు కానీ లేకుంటే దాని గిరిజనులు అందరూ కూడా రాష్ట్ర వ్యాప్తంగా కూడా పెద్ద ఎత్తున ఉద్యమాలు చేసేటటువంటి పరిస్థితులు అయితే ఉన్నాయని చెప్పేసి అయితే ఇక్కడ విద్యార్థి నాయకులు అయితే చెప్పడం జరిగింది. ఆ తల్లి కూడా కొన్ని డిమాండ్స్ అయితే చెప్తా ఉన్నారు. ఆ తల్లి అయితే తీవ్ర ఆగ్రహం, పాపం చూస్తుంటే నాకు వీడియో చూస్తుంటే నాకే కంట్లో నుంచి నీళ్ళు వచ్చేటట్టు అంత బాధపడుతున్నారు ఆ తల్లిదండ్రులు. సరే, ఇంకా ఈ విషయం గురించి ఇప్పుడు ఉస్మానియా హాస్పిటల్కి వెళ్ళి ఇంకా మరిన్ని విషయాలు తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దాం.